వెల్కమ్ టు మెగా 9 టీవీ. నేను మీ జనని. రాష్ట్ర వ్యాప్తంగా ఇవాళ 10వ తరగతి పరీక్షలు ప్రారంభమయ్యాయి. పల్నాడు జిల్లాలోని వివిధ పరీక్షా కేంద్రాల వద్ద విద్యార్థుల సందడి కనిపిస్తోంది. విద్యార్థులు ఉదయం పరీక్షా కేంద్రాలకు చేరుకొని హాల్ టికెట్ నంబర్లను చెక్ చేసుకుని పరీక్షా హాల్లోకి వెళ్లారు. 10వ తరగతి పరీక్షా కేంద్రాల నుండి మరింత సమాచారాన్ని మా పల్నాడు జిల్లా ప్రతినిధి స్వామి అందిస్తారు. పల్నాడు జిల్లా వ్యాప్తంగా కూడా 128 పరీక్ష కేంద్రాలు అయితే ఏర్పాటు చేయడం జరిగింది. అందులో 68 ప్రైవేట్ స్కూల్, 68 గవర్నమెంట్ స్కూల్ అయితే ఏర్పాటు చేయడం జరిగింది. దాంతో పాటుగా ఈ రోజు 8:30 గంటలకే ఎగ్జామినేషన్ సెంటర్లోకి ఒక గంట ముందే ఎగ్జామినేషన్ సెంటర్లోకి పంపించడానికి సర్వం సిద్ధం చేశారని కూడా అధికారులు తెలియజేస్తున్నారు. ఇవాళ ఉదయం 8:30 గంటలకు ఎగ్జామినేషన్ సెంటర్లో పోయి విద్యార్థులకు ఎలాంటి ఆటంకం కలగకుండా హాల్ టికెట్ నెంబర్లకు సంబంధించి తమ రూమ్ నెంబర్లకు సంబంధించి కూడా ఒక అరగంట ముందుగానే పంపించడం జరుగుతుంది. దానికి సంబంధించి ప్రతి ఒక్కరు విద్యార్థులు వాళ్ళ తల్లిదండ్రులతో ఎగ్జామినేషన్ సెంటర్కి అయితే రానున్నారు. అయితే విద్యార్థులు మరొక పావు గంటలో ఎగ్జామినేషన్ హాల్లోకి అయితే విద్యార్థులు పరీక్ష రాయడానికి అయితే వెళ్తున్నారు. ఈ పరీక్షకు సంబంధించిన ప్రతి ఒక్కరు ఒక పెన్ను, ఒక పెన్సిల్, ఒక ప్యాడ్, హాల్ టికెట్ మాత్రమే తీసుకొని రావాలని అధికారులు కూడా తెలియజేస్తున్నారు. దాంతో పాటుగా ఎలాంటి ఎలక్ట్రికల్ వస్తువులు, వాచ్లు కానీ ఎలాంటి ఎలక్ట్రికల్ వస్తువులు కూడా తీసుకొని రాకూడదని చెప్పి అధికారులు అయితే ఇప్పటికే తెలియజేస్తున్నారు. అయితే పల్నాడు జిల్లాలో మరొక అరగంటలో పరీక్ష అయితే స్టార్ట్ అవబోతుంది. దూర ప్రాంతాల నుంచి వచ్చే ప్రజలకు అటు గవర్నమెంట్ కూడా ఫ్రీ బస్సులు అయితే సౌకర్యం అయితే కల్పించింది. దాన్ని కూడా విద్యార్థులు ఉపయోగించుకుంటున్నారు. పరీక్ష కేంద్రాలకు ఆటోల్లోనూ తల్లిదండ్రులు బైకుల మీద కూడా తీసుకొస్తున్నారు. ప్రస్తుతానికి మనం పల్నాడు జిల్లాలో ఒక గవర్నమెంట్ స్కూల్ అయితే ఉన్నాము. ఇక్కడ మనం చూస్తూనే ఉన్నాము. అటు పేరెంట్స్, ఇటు తల్లిదండ్రులు ఎగ్జామినేషన్ సెంటర్కి అయితే వచ్చి ఉన్నారు. ఇక్కడ కొంతమంది పిల్లలు ఎలాంటి భయం లేకుండా తల్లిదండ్రులు కూడా ధైర్యం చెబుతున్నారు. వాళ్ళతో పాటుగా కొంతమంది ఉపాధ్యాయులు కూడా వచ్చి ఉన్నారు. ఎగ్జామినేషన్ ఎలాంటి టెన్షన్లు పడకుండా 2:30 గంటలు ఎగ్జామ్ సక్రమంగా రాయాలని చెప్పి కూడా కొన్ని నియమాలు అయితే వాళ్ళకున్న పేరెంట్స్ కానీ వాళ్ళైతే వాళ్ళతో పాటు వచ్చిన ఉపాధ్యాయులు కానీ తెలియజేస్తున్నారు. దాంతో పాటుగా పరీక్ష హాల్లోకి వెళ్ళిన తర్వాత తమ హాల్ టికెట్ నెంబరు ఏ బెంచ్లో ఉంది ఏందని ఎత్తుక్కోవడానికి కూడా తగు సమయం కూడా పడుతుంది. కాబట్టి ముందుగానే పంపించి వాటికి సంబంధించిన హాల్ టికెట్లకు సంబంధించిన ఆ నెంబరు ఎక్కడ ఉంది, ఏ బెంచ్లో ఉంది అనేది విద్యార్థులు హడావుడి పడకుండా నిదానంగా వెతుకోవాలని కూడా ఇటు తల్లిదండ్రులు, ఇటు ఉపాధ్యాయులు కూడా తెలియజేస్తున్నారు. అంతేకాకుండా పల్నాడు జిల్లాలో ఇవాళ తొలి రోజు పరీక్ష కావడంతో విద్యార్థులకి ఆల్ ది బెస్ట్ చెప్పడానికి వాళ్ళ బంధువులు, వాళ్ళ ఫ్రెండ్స్, ఇటు ఉపాధ్యాయులు, ఇటు తల్లిదండ్రులు కూడా ఎగ్జామినేషన్ హాల్ కాడికి వచ్చి వాళ్ళకి ఆల్ ది బెస్ట్ చెప్పడానికి చెబుతున్నారు. దాంతోపాటుగా పల్నాడు జిల్లాలో సుమారుగా 27,000 మంది ఉపాధ్యాయులు, 27 మంది విద్యార్థులు అయితే ఎగ్జామ్ రాయడానికి అయితే ఉన్నారు. అందులో 12,000 ఇటు మగపిల్లలు, ఇటు 12,000 ఆడపిల్లలు అయితే ఉన్నారు. అయితే సుమారుగా 128 సెంటర్లు అయితే ఉన్నాయి. పల్నాడు జిల్లా వ్యాప్తంగా 128 సెంటర్లు ఏర్పాటు చేశారు. ఈ సెంటర్లో విద్యార్థులకు కావాల్సిన వాష్రూమ్లు కానీ, వాటర్ సదుపాయం కానీ, లేదా ఏదన్నా పిల్లలు నీరసంగా వచ్చి ఏదన్నా శ్రద్ధపి పడిపోయినా వాళ్ళకి సంబంధించిన ఓఆర్ఎస్ ప్యాకెట్లు కానీ లేకపోతే మెడికల్ క్యాంపులు కూడా నిర్వహించున్నారు. దాంతోపాటుగా విద్యార్థులు మొత్తం 8:30 కల్లా ఎగ్జామినేషన్ సెంటర్కి అయితే వచ్చున్నారు. ఇప్పుడు మరి కొద్దిసేపట్లో వాళ్ళకి కేటాయించిన రూముల్లోకి వెళ్ళి వాళ్ళకు కేటాయించిన హాల్ టికెట్ నెంబర్ల ప్రకారం వాళ్ళు కూర్చొని ఎగ్జామ్ అయితే 9:30కి స్టార్ట్ అవబోతుంది. ఈ 2:30 గంటల ఎగ్జామ్ పిల్లలు ఎలాంటి భయపడకుండా, ఎలాంటి అధైర్యపడకుండా అయితే ఎగ్జామ్ అయితే నీట్ గా రాయాలని చెప్పి ఇటు తల్లిదండ్రులు, ఇటు ఉపాధ్యాయులు అయితే వాళ్ళు తెలియజేస్తున్నారు. అయితే మనతో పాటు ఒక విద్యార్థి అయితే ఉన్నారు. ఆ మాటల్లో అడిగి తెలుస్తుందా? ఉదయం ఎన్నింటికి వచ్చారు? ఎగ్జామ్ ఇంటికి వచ్చామండి. నర్సాపేట లోకలే. పిల్లలకి ఇక్కడ 10th క్లాస్ ఎగ్జామ్. ట్రావెలింగ్ కానీ బస్సులు అయితే ఏర్పాటు చేశారు. వాటి పరిస్థితుల్లో టయానికి వచ్చారులేండి. దూరం నుంచి ట్రావెల్స్ ద్వారా వచ్చారు. ఇప్పుడే బస్సులు కూడా వచ్చారు. మనతో పాటు మరి కొంతమంది విద్యార్థులు అయితే ఉన్నారు. వాళ్ళ మాటలు అడిగి తెలుస్తుందా? మీరు ఎలా ప్రిపేర్ అయ్యారు? బాగానే ప్రిపేర్ అయ్యాము. ఎన్ని రోజుల నుంచి ప్రిపేర్ అవుతున్నారు? 15 days నుంచి. మీకు ఇక్కడ సంబంధించి అన్ని సౌకర్యాలు అయితే ఉన్నాయా? 8:45 అని చెప్పారు. 8:45 స్టార్ట్ అయింది అని చెప్పారు. 9:30. ఎగ్జామ్స్ వచ్చేప్పుడు ఏం తెచ్చుకోమన్నా? ప్యాడ్, స్కేల్, పెన్స్, హాల్ టికెట్ తెచ్చుకోమన్నా. మనతో పాటు ఒక పేరెంట్స్ కూడా ఉన్నారు. మాటలు అడిగి తెలుస్తున్నా. సార్ మీరు ఎక్కడి నుంచి వచ్చారు? నర్సాపేట. పిల్లలకి మామూలుగా ఎలాంటి సూచనలు ఇచ్చారు?
అట్టా ప్యాడు స్కేలు మీరు ఎలాంటి సూచనలు ఇచ్చారు ఎగ్జామ్ టెన్షన్ పడకుండా రాసుకోయా ఇబ్బంది ఏం లేదు మన స్కూలే అని చెప్పాము. సార్ చెప్పండి, మీరు ఎక్కడి నుంచి వచ్చారు, మీ పిల్లలకి ఎలాంటి గైడెన్స్ ఇచ్చారు? మేము సాతులూరు నుంచి వచ్చామండి. పిల్లలకి 9:30కి లోపలికి వెళ్ళామండి. మామూలుగా ఎగ్జామ్ 9:30కి స్టార్ట్ అయిందండి. మేము 8:30కి వచ్చాము. 8:30కి వస్తే పిల్లల్ని లోపలికి పంపించారు, పేరెంట్స్ లోపలికి పంపించలేదండి. పిల్లలు కొంచెం ధైర్యం చెప్దామని మేము పనులు మానుకొని పల్లెటూరు నుంచి అలా వస్తే 8:30కి ఇక్కడ లోపలికి పిల్లల దగ్గరికి వెళ్ళి అట్లా కొంచెం ధైర్యం చెప్పొద్దాం అంటే లోపలికి అలౌ చేయకుండా ఆపేశారండి. వచ్చి కూడా ఉపయోగం లేకుండా పోయింది. ఫస్ట్ ఎగ్జామ్ కదా, ఫస్ట్ రోజు కదా, కొంచెం ధైర్యంగా ఉంటుందని వస్తే వాళ్ళు మమ్మల్ని అలౌ చేయలేదు లోపలికి. అదేమంటే మేడం గారు వచ్చారు, పేరెంట్స్ ఎవరు రానియొద్దని చెప్పారండి. మామూలుగా అయితే ఒక గంట ముందు ఎగ్జామినేషన్ హాల్ లోకి పంపిస్తున్నారు కదా, మామూలు మీరు అనేది ఏంది, మీ పిల్లలకు సంబంధించి ఏ రూమ్ ఏంది ఎక్కడ కూర్చోబెట్టడానికి అలౌ చేయట్లేదు అన్నారు. అసలు పిల్లలు ఏ రూమ్ లోకి వెళ్ళారు, అసలు ఎక్కడ ఉన్నారో కూడా తెలియదండి. ఇప్పుడు మామూలుగా ఇప్పుడు మేము ఉన్నాం అనుకోండి, వెళ్ళి లోపల వాళ్ళకి వెళ్ళి అక్కడ హాల్ టికెట్ నెంబర్ చూసుకొని ఏ బెంచ్ చూసుకొని ధైర్యం చెప్పి కొంచెంసేపు అట్లా ధైర్యం చెప్పొద్దామని అనుకున్నామండి. గంట ముందు వచ్చినా కానీ లోపలికి అలౌ చేయలేదు. 9:30కి ఎగ్జామ్ అనుకోండి, 9కి బయటికి పంపిస్తే పేరెంట్స్ సరిపోయేది కదా. గంట ముందు వచ్చినా కానీ అలౌ చేయకపోతే ఎట్లాగండి? ఫస్ట్ ఎగ్జామ్ ఫస్ట్ రోజు వాళ్ళకి ధైర్యం చెప్దామని వచ్చాము, అలౌ చేయకపోతే ఎట్లా అండి? గంట ముందు వచ్చినా కానీ. మీ పిల్లల ప్రిపరేషన్ సంబంధించి ఎలా ప్రిపేర్ చేశారు, ఎలాంటి పిల్లలు- ధైర్యం చెప్పారు? ఇంటి దగ్గరే మామూలుగా ధైర్యం చెప్పి పంపించామండి. ముందే ఏంటంటే మీకు వచ్చినవి రాసుకోండి, రానాటిని మీకు తర్వాత డౌట్ ఉండి వాటిని తర్వాత ఏదో ఒకటి రాసుకోండి అని చెప్పాము. ప్రిపరేషన్ మామూలుగానే జాగ్రత్తగానే వాళ్ళు 4 రోజుల ముందు నుంచి జాగ్రత్తగానే ఉన్నారు. కాదు లాస్ట్ మూమెంట్లో ఏంటంటే ఫస్ట్ ఎగ్జామ్ కాబట్టి పేరెంట్ ఉండి ధైర్యం చెప్తే ధైర్యంగా ఉంటుంది కదా వాళ్ళకి, అది అనేది. మరి కొంతమంది తల్లిదండ్రులు అయితే ఉన్నారు, వాళ్ళ మాటలు అడిగి చేసుకుందా. సార్ మీరు ఎక్కడి నుంచి వచ్చారు, మీ పిల్లలకి ఎలాంటి ధైర్యం చెప్పారు? బాగా రాయమని చెప్పి టెన్షన్ పడద్దని చెప్పి, అంతకంటే ఏం చెప్పారు. ఎక్కువగా చెప్పినా వాళ్ళు స్ట్రెస్ తీసుకుంటారు. పేపర్ చూసి టెన్షన్ పడద్దని చెప్పాము, ఆలోచించి జాగ్రత్తగా రాయమని చెప్పి. ఎక్కువ చెప్పినా కూడా వాళ్ళు ఇబ్బంది పడతారు, ఎక్కువ చెప్పకూడదు కూడా. మరి కొంతమంది పేరెంట్స్ అయితే మనతో పాటు ఉన్నారు, వాళ్ళ మాటల్లో అడిగి చూసుకుందాం. చెప్పండి, ఎక్కడి నుంచి వచ్చారు మీరు, మీ పిల్లలకి ఎలాంటి ధైర్యం చెప్పారు, ఎగ్జామ్ గా పంపించే మీ పిల్లలకి ఎలాంటి సూచనలు ఇచ్చి పంపించారు? అందరూ ఎలా ఇస్తారో అలానే ఇస్తామండి. టెన్షన్ అవ్వద్దు, ఫ్రీగా ఉండండి, చక్కగా రాయండి. అంతకుమించి ఏమి ఇస్తాం, ఎవరు ఇచ్చిన సజెషన్. మేము లోకలే కాబట్టి మాకు ఆ దూర ప్రాంతాల నుంచి వచ్చేవాళ్ళ గురించి బస్సులు ఇచ్చింది కూడా తెలియదు మేము దగ్గర. కాకపోతే ఎలో చేసి ఉంటే బాగుండేది, ఫస్ట్ డే కాబట్టి పేరెంట్స్ని పిల్లలు నర్వస్ అవ్వకుండా ఉండేవాళ్ళు, కొంచెం ఫ్రీగా ఉండేవాళ్ళు. బట్ వాళ్ళు ఎలో చేయట్లేదు, అది తప్పించి అదర్వైజ్ ఓకే. మొత్తం మీద చూసుకున్నట్టయితే పల్నాడు జిల్లాలో మరొక 10 నిమిషాల్లో ఎగ్జామినేషన్ హాల్లోకి అయితే పిల్లలు అయితే వెళ్ళనున్నారు. అయితే 8:45కి ఎగ్జామినేషన్ హాల్లోకి వెళ్తే 9:30కి ఎగ్జామ్ స్టార్ట్ అయిపోతుంది. ఈ 1 అవర్ సంబంధించి పిల్లల హాల్ టికెట్లు కానీ లేదా ఒక సెంటర్ నుంచి ఇంకో సెంటర్కి ఏమన్నా వచ్చారని కానీ కూడా అధికారులు అయితే వీటి మీద ప్రత్యేక దృష్టి అయితే ఏర్పాటు చేసేయారని కూడా చెప్పుకోవచ్చు. దాంతోపాటుగా ఇక్కడ పిల్లలు అయితే చాలా వరకు లేడీస్ చిన్నపిల్లలు ఉంటారు కాబట్టి వాళ్ళకి సంబంధించిన వాష్రూమ్లు, వాళ్ళకి కావాల్సిన సౌకర్యాలు మొత్తం కూడా నీట్ గా ఉండే విధంగా కూడా అధికారులు అయితే ఏర్పాటు అయితే చేశారని చెప్పుకోవచ్చు. ఇది మొత్తం మీద చూసుకున్నట్టయితే పల్నాడు జిల్లాలో మరొక 10 నిమిషాల్లో ఎగ్జామినేషన్ సెంటర్ లో 10th క్లాస్ ఎగ్జామ్ సంబంధించి సందడి వాతావరణం అయితే నెలకొన్నది. పిల్లలందరూ 10th క్లాస్ పిల్లలందరికీ తల్లిదండ్రులు, వాళ్ళ ఫ్రెండ్స్, వాళ్ళ ఉపాధ్యాయులు అందరూ కూడా ఆల్ ది బెస్ట్ చెబుతున్నారు. కేవలం నెలమంతో స్వామి మెగా 9 పల్నాడు జిల్లా.